వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది. ఒక డిఫరెంట్ వెరైటీస్ అన్నీ చేస్తూ ఉంటాను. ఏంటంటే ఇవి ఒక ఆర్డర్ కోసం 4 వెరైటీస్ చేశాననమాట. వాళ్ళు ఒక్కొక్క వెరైటీకి 10 చాక్లెట్స్ అడిగారు. అవి ఏంటంటే బటర్ స్కాచ్, రస్మలై చాక్లెట్స్ అండ్ పీనట్స్ చాక్లెట్స్ అండ్ ఒకే దాంట్లో 2 ఫ్లేవర్స్ కావాలన్నారు. అందుకని అలా చేస్తున్నాను. ఇలా రస్మలై దానికోసము ఆల్మండ్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత పీనట్స్ చాక్లెట్స్ అడిగారు. దానికోసమని పీనట్స్ని ఇలా మనము ఓన్లీ డ్రై ప్యాన్ మీద ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని కాస్త చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలన్నమాట. తీసుకున్న దాంతో మనము చాక్లెట్స్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఇలా చేసేసుకోవాలి. మొత్తం అయిన తర్వాత ఇవన్నీ నేను వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ మో మోడల్స్లో కావాలి అన్నారు ఒక్కొక్కటి. అందుకని ఒకటి స్క్వేర్ షేప్, ఒకటి ఫ్లవర్ షేపు, ఒకటి లవ్ సింబల్ షేప్లో చేస్తున్నానండి. ఈ షేప్స్లో బటర్ స్కాచ్ చేసి ఇలా తీసుకొని రసమలై ఏమో ఇలా ఫ్లేవర్ ఉంటుంది, దాన్ని తీసుకొని చేసేస్తాం మనము. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనము పీనట్స్ ఉన్నాయి కదండి, ఇలా ఆల్మండ్స్ అన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలుగా. తర్వాత మనకి రోజ్ పెటల్స్ కూడా కావాలి. అవి మనము అంటే డ్రై చేసుకోవాలన్నమాట. రోజ్ పెటల్స్ని మనం ఇంట్లోనే ఎండలో కాకుండా ఒక ప్లేట్లో పెట్టేసేసుకుంటే అవి 2 డేస్కి డ్రై అయిపోతాయండి. ఎండలో పెట్టద్దు. ఇలా అన్నీ చాలా స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకోండి. రస్మలాయికి ఏంటంటే మరీ సన్న పీసెస్ కాకుండా కొంచెం లావు ముక్కలు అయితే మనకి క్రంచీగా తగులుతూ ఉంటుంది అనమాట. అందుకని ఇలా లావుగా కట్ చేసేసుకోండి. వీటిని ఏం చేస్తామంటే నేను ఫస్ట్ పీనట్స్ చాక్లెట్స్ చేస్తున్నానండి. వాటిని ఏం చేస్తామంటే మనము ఫస్ట్ నేను డార్క్ 50% అండ్ మిల్క్ 50% తీసుకొని మెల్ట్ చేసి పెట్టేసుకున్నాను. అప్పుడైతేనే మనకి ఏంటంటే మిల్కీ బార్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అది ఇది హాఫ్. ఓన్లీ డార్క్ తీసుకుంటే కొంచెం చేదుగా ఉంటుంది వాళ్ళకి. అందుకని 50-50 తీసుకొని బాగుంటుంది. లేదు ఇంకొంచెం డార్క్గా కావాలి అనుకునే వాళ్ళు అది 70%, ఇది 30% తీసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి ఇలా తీసుకున్న తర్వాత నేను బటర్ స్కాచ్ ఉన్నాయి కదా, అది స్కాచ్ ఇవేంటంటే 1 kgకి మనము 100 grams వేసుకోవాలన్నమాట. మామూలుగా ఎట్లా పడితే అట్లా వేస్తే మనకి మరీ ఎక్కువ అయిపోయినా బాగోదు, తక్కువ ఉన్నా బాగోదు అనమాట. మనం కేజీకి 100 grams వేసుకోవాలి. అప్పుడైతే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి మనం అట్లా వేసేసుకోవాలి. అంత బాగా మిక్స్ చేసేసుకొని వేసేసుకుంటాం అనమాట. దీంట్లోనే మనం ఏం చేసామంటే ఇది స్క్వేర్ షేప్ అడిగారు, అందుకని నేను ఇది స్క్వేర్ షేప్లో వేస్తున్నాను. పీనట్స్ కూడా నాకు స్క్వేర్ షేపే అడిగారు అనమాట, అందుకని అది కూడా అట్లానే వేస్తున్నాను. ఓన్లీ మనకి బటర్ స్కాచ్ ఉంది కదండి, ఇది ఏంటంటే పైన మళ్ళీ కొంచెం లైట్గా కొన్ని బటర్ స్కాచెస్ తీసుకొని మనము పైన డెకరేషన్ చేసుకుంటాం అనమాట. అంటే కొంచెం తినేటప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ క్రంచీగా తగులుతుంది, అందుకని అలా తీసుకున్నాను. కొంచెం చూడ్డానికి కూడా పైన ఉంటుంది కదా, అందుకని ఒక్కసారి అన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న ఒక్కసారి ట్యాప్ చేసేసుకోండి. అంటే ఏమన్నా ఎయిర్ బబుల్స్ గ్యాప్స్ ఏమన్నా ఉన్నా కానీ అంతా పోతుంది. నీట్గా ఈవెన్గా ఉంటుంది చాక్లెట్ చూడడానికి. ఏమైనా మీకు పైన అనిపిస్తుందంటే ఒక్కసారి అట్లా చేసేసుకోండి, సరిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక్కసారి ట్యాప్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు నేను పీనట్స్ ఉన్నాయి కదండి, ఇంకో దాంట్లో చాక్లెట్ తీసేసుకున్నానండి ఆల్రెడీ. దాన్ని ఇంకో పీనట్స్ వేసేసి కలిపేసేసుకుంటున్నాను. మీకు ఏమైనా కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొకసారి మెల్ట్ చేసుకోండి. ఒక్కసారి పొయ్యి మీద హాట్ వాటర్ ఉంటాయి కదండి, ఆ హాట్ వాటర్తోనే పెట్టేసి మెల్ట్ చేసేసుకోండి, సరిపోతుంది. నాకు కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తుంది, అందుకని నేను మళ్ళీ ఇంకొకసారి మెల్ట్ చేసుకున్నానండి. మెల్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. మనకి అట్లా ఉంది అనిపిస్తే ఒక్కసారి మెల్ట్ చేసేసుకోండి, సరిపోతుంది, ఏం కాదు. అన్నీ వేసేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం పీనట్స్ని పైన కూడా కొంచెం డెకరేషన్గా ఇచ్చానమాట. అంటే అవి మనకి అర్థమవుతుంది ఇవి పీనట్స్ బటర్ స్కాచ్ అని. నాకు వ్రాపింగ్ ఏంటంటే ఒక్కొక్క ఫ్లేవర్ది ఒక్కొక్క వ్రాపింగ్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ అన్నీ కలిసిపోతే అర్థం కాదు కదా ఫ్లేవర్స్, అందుకని అలా చేసుకున్నాను. ఇందులో నేను ప్యాకింగ్, కాస్టింగ్ ఎలా ఇస్తాను, ఏం చేస్తాను అని, ఎలా మనము కాస్ట్ చేసుకోవాలి అది మొత్తము చెప్తానండి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనము ప్యాకింగ్ ఏంటంటే 5 వెరైటీస్ ప్యాకింగ్ కూడా చేశానండి నేను. అంటే ఒకటి చాక్లెట్ లాగా ఎలా వ్రాప్ చేస్తాము, ఇంకొకటి మనకి బయట చూపిస్తారు కంటే షాప్స్లో ఇట్లా పట్టుకొని కప్స్ లాగా అట్లా వేలాడుతున్నట్టు అట్లా టైప్లో ఎట్లా మనము చేసుకోవాలి ప్యాకింగ్, ఏ ప్యాకింగ్కి ఏ కవర్స్ యూజ్ చేయాలి అనేది కూడా చెప్తానండి.
ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఫ్లవర్ మోల్డ్స్ అనమాట. ఇవి మనకి అట్లా ఫ్లవర్గా కావాలి అని అడిగారు. వాటిలో కూడా 2 కలర్స్ లాగా కనిపించాలన్నమాట. ఒక డార్క్, నేనేం చేశానంటే హాఫ్ వైట్ తీసుకున్నాను, హాఫ్ ఏమో బ్రౌన్ కలర్లో కావాలన్నారు. అందుకని నేనేం చేశానంటే డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి 50%. ఇంట్లో అంతా మొత్తం హాఫ్ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని మళ్ళీ మనం ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా తొందరగా మెల్ట్ అయిపోయిన తర్వాత చాక్లెట్ నెక్స్ట్ డార్క్ వేసినప్పుడు మనకి కింద అనేది స్ప్రెడ్ అవ్వకుండా, అందులో కలిసిపోకుండా నీట్గా మనకి అంటే ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. అందుకని అలా చేశాను. ఇక అలా మొత్తము ఫుల్ హాఫ్ మనం ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు మనం ఏంటంటే రస్మలై చేసుకుందాము. అది మనకి అవ్వాలి కదా, మనకి అది ఫ్రీజ్ అయ్యే లోపల ఇందులో మనం రస్మలై వేసుకొని, మనం రస్మలై వేసేటప్పుడు ఏంటంటే అందులో మనము కొంచెము ఏంటంటే మనం ఆల్మండ్స్ ఉన్నాయి కదండి, ఆల్మండ్స్, రోజ్ పెటల్స్ అన్నీ అలా ఈవెన్గా పెట్టేసుకోవాలి. పెట్టుకొని తర్వాత మనము ఇవి వేసుకుంటే మనకి ఏంటంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్నెస్, క్రంచీనెస్ ఉంటుంది. అవి ఏంటంటే వీళ్ళు ఊరక టేస్ట్ కోసమని 5 చాక్లెట్సే అడిగారండి. కాకపోతే నేను కొంచెం చూసి దాన్ని బట్టి చేద్దాము అనుకున్నాను. వాళ్ళు 5 చాక్లెట్సే చాలండి, ఈసారి టేస్ట్ చూస్తే మేము నెక్స్ట్ టైం ఆర్డర్ ఇస్తాము అని చెప్పి ఇవి రస్మలై 5 ఇచ్చారు. మిగతా అన్నీ 10 ఇచ్చారండి. అందుకని నేను దానికి తగ్గట్టు చేసేసుకొని మిగతా రిమైనింగ్ ఏంటంటే నేను డార్క్ చాక్లెట్సే చేసేసుకున్నాను. ఏంటంటే మళ్ళీ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఒక్కొక్కరికి ఆ ఫ్లేవర్ అనేది నచ్చవచ్చు, ఒక్కొక్కరికి నచ్చకపోవచ్చు కదా. అందుకని నేను మిగతావి ఒక 2-3 మిగిలితే ఏమవుతుంది, ఇంట్లో తింటారు పిల్లలు అని చెప్పి నేను కొన్ని చేసుకున్నాను. మిగతా అవి రిమైనింగ్ 5 ఏం చేశానంటే అవి డార్క్ చాక్లెట్స్తో ఫిల్ చేసేసుకున్నాను. మనకి బాగుంటుంది. మనకి ఇది కాస్టింగ్ ఎలా వస్తుంది అంటే మనం ఇప్పుడు కేజీ ఉందనుకోండి, మన కేజీ దాని మీద మనకి ఎంత, మనకి ఇప్పుడు ఒక 10 గ్రామ్స్ చాక్లెట్ అనుకోండి, మనకి ఎంత చాక్లెట్ పడుతుంది, అది ఎంత మనం వెయిట్ వస్తున్నాము మన దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది ఒక సపరేట్ ఒక వీడియో చేస్తానండి. నేను ఇప్పుడు మామూలుగా నేనైతే 10 గ్రామ్స్ వచ్చేసి 8 రూపీస్ అమ్ముతున్నానండి. అంటే మన కవర్ ఛార్జెస్ కానీ, మనం వెళ్ళేసాం మన గ్యాసెస్, మన వర్క్ పని అంతా ఉంటుంది కదండి. అవే మనం బాక్సెస్ కానీ వేసామంటే మన బాక్స్ మనకి ఎంత కాస్ట్ పడుతుందో అంత యాడ్ చేసేసుకొని రిమైనింగ్ మనం యూజ్ చేసేసేయచ్చు అనమాట కరెక్ట్గా. మనకి ఇప్పుడు కేజీ ఉందనుకోండి, కేజీ చాక్లెట్స్ అడిగారు అంటే డార్క్ చాక్లెట్ అయితే మనం 800 పెట్టుకోవచ్చు అండి. అదే వైట్ చాక్లెట్స్ అడిగితే మటుకు 900 అండి. ఎందుకంటే మళ్ళీ మనకి చేసినందుకు మన శ్రమ, పని అంతా ఉంటుంది కదా, అవన్నీ దానికోసమని. ఇదిగోండి ఇప్పుడు నేను అన్నీ ఓపెన్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ర్యాపింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి డీమోల్డ్ చేసుకుంటున్నాను చాక్లెట్స్ అన్నీ. ఇవ్వండి, ఇవన్నీ పీనట్స్ చాక్లెట్, అది డిఫరెంట్గా అట్లా పైన తెలియడం కోసమని పీనట్స్. రస్మలై ఏంటంటే మనకి కలర్ అట్లా ఉంటుంది కాబట్టి అర్థమైపోతుందండి. మిగతాది ఏంటంటే మనకి అర్థం అవ్వదు. అందుకని ఇట్లా పీనట్స్ వేసామనుకోండి పైన, ఇవి పీనట్స్ చాక్లెట్స్ అని అర్థమవుతాయి. ఇప్పుడు మనం బటర్ స్కాచ్ పైన వేసుకున్నాం కాబట్టి మనకి అది బటర్ స్కాచ్ అని అర్థమవుతుంది. ఇదే మనము ర్యాపింగ్ చేసేసాక అర్థం కాదు కాబట్టి మనం ఒక్కొక్క చాక్లెట్కి ఒక్కొక్కలాగా ర్యాపింగ్ చేసుకోవచ్చు. ఇవేంటంటే వ్రాపర్స్ అనమాట. నేను ఒకటే పెద్ద షీట్ తీసుకుంటాను, ఒక్కొక్కరు ఒక్కోలా అడుగుతారు కాబట్టి ప్యాకింగ్, దాన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు అని. కొంతమందికి రాదు అనుకుంటే ఆల్రెడీ మనకి కట్ చేసిన ప్యాకెట్సే వస్తాయి, మనం అవి తీసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇట్లాగా ర్యాపింగ్ చేసేసుకుంటాం అనమాట. అన్నీ 1 బై 1 చేసేసుకుంటాము. ఎట్లా అంటే ఇవి క్రాస్గా పెట్టుకొని చేసుకోవాలండి. అంతా ఇట్లా స్ట్రైట్గా పెట్టేస్తే మనకి ఫోల్డ్ చేసేటప్పుడు కరెక్ట్గా అనేది రాదు. అందుకని మనం ఎవరమైనా కానీ అది కూడా డిఫరెంట్గా రివర్స్లో పెట్టాలన్నమాట. అప్పుడు రివర్స్లో పెడితేనే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఇదేంటంటే ఇంకో ర్యాపింగ్ ఇలా పెట్టేసుకొని ఇట్లా పైకి ఇట్లా అంతా అనేసేసి మనం ట్విస్టర్ ఉంటారనమాట. ఈ ట్విస్టర్స్ తీసుకొని మనం ఇలా ట్విస్ట్ చేసేసుకుంటే మనకి చూడడానికి కలర్ఫుల్గా, వీటిలో ఈ ఎల్లో కలర్ కాకుండా నేనేంటంటే ఇంకొకటి కలర్ తీసుకున్నాను. వీటిలో ఆల్మోస్ట్ 30 కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఇట్లా డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉంటాయి. నేను ఒక్కొక్కటి మోడల్ అలా చూపిస్తున్నాను. ఇంకోటేమో చాక్లెట్ది ఎట్లా చేయాలి అని చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ స్ట్రైట్గా పెట్టాను కదండి. ఇంకోటి ఏంటంటే ఇట్లా మనం నిలబెడితే ఎట్లా కనిపిస్తుంది ఆ చాక్లెట్ అనేది కూడా చూపిస్తున్నాను. ఇట్లా నిలబెట్టాను, ఆ షేప్ అనేది మనకి ఆ లవ్ సింబల్ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా పునుకోబెట్టేస్తే అది పునుకోబెట్టినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, అది మనకి డిఫరెంట్గా షేప్ కనిపిస్తుంది.
అందుకని ఇంకా అట్లాగా చేసిన తర్వాత ఇంకొకటి లాస్ట్లో చాక్లెట్ మనకి పక్కన తిప్పితే ఎట్లా ఉంటుందో అదిగో చూడండి, పక్కన అట్లాగా ర్యాపింగ్ చేసేసాను మొత్తము. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్.